ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి అట. ఏంది ఇక్కడ? అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతిరత్న అట. అంబేద్కర్ తోటి ఎన్టీఆర్ను పోలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ తోటి ఎన్టీఆర్ను పోలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులారా సిగ్గుపడండి, కాంగ్రెస్ నాయకులారా సిగ్గుపడండి. ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మొత్తం పునాదులు కలిగించేలా ప్రయత్నం చేయడంలో కుట్ర చేసినటువంటి ఎన్టీఆర్ ఈరోజు ఇందిరాగాంధీకి సమకాలీకుడట, అంబేద్కర్కి సమకాలీకుడట. అసలు ఏంది నాకు అర్థం కదా. అంబేద్కర్కి ఎన్టీఆర్కి ఏమైనా పోలికుందా? ఇందిరాగాంధీకి ఎన్టీఆర్కి ఏమైనా పోలికుందా? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ శ్రేణులారా, కాంగ్రెస్ నాయకులరా, కొంచెమైనా సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం ఉంటే ఈ వ్యాఖ్యల్ని మీరు అనుమతిస్తారా? సిగ్గుండాలి కదా కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ నాయకులకు. ఇంత దిగజారి మీ నాయకులు మాట్లాడుతుంటే ఒక్కడు మాట్లాడు. గిదా మీరు చేసేటువంటి. ఇందిరాగాంధీ తోటి ఎవరిని? ఎన్టీఆర్ పోలుస్తున్నాడు. అంబేద్కర్ తోటి ఎన్టీఆర్ పోలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమనాలి నాకు అర్థం కాదు. ఇక రేపు నువ్వు అంటావేమో, నేను అంబేద్కర్ ఒకటే, అంబేద్కర్ చేసిన సంస్కరణ కూడా ఒకటి చేసిన చెప్పి మీ అనుచరులు చెప్తారేమో రేపు. అంబేద్కర్ తోటి కంపేర్ చేసే ముఖమా ఎన్టీఆర్ది? అంబేద్కర్ కాలి కొట్టి సరిపోతారా ఎన్టీఆర్? అంబేద్కర్ తోటి ఎన్టీఆర్ని కంపేర్ చేస్తారా? అంబేద్కర్ ఏంది? ఆయన యొక్క స్టేచర్ ఏంది? ఆయన యొక్క పోరాటం ఏంది? ఆయన ఈ దేశానికి ఒక దిక్సూచి, ఈ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి చూపించినటువంటి గొప్ప మానవతావాది, రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, 3 PhDలు చేసినటువంటి గొప్ప మేధావి. ఈ ప్రపంచంలోనే అత్యంత మేధావుల స్థానంలో ఉన్నటువంటి అంబేద్కర్ని ఎన్టీఆర్ లాంటి వ్యక్తితో పోలుస్తారా? ఏం మనిషివే నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ ఏం చేసిండు? రాజ్యాంగం రాసిండా? ఎన్టీఆర్ ఏం చేసిండు? ఈ రాష్ట్ర ప్రజల కోసం, బడుగు బలైన వారి కోసం పోరాడిండా? ఎన్టీఆర్ ఏం చేసిండు? మేధావి, PhD చేసిన, 10th చదివిండా ఎన్టీఆర్? ఏమైనా ఏం చేసిండు ఎన్టీఆర్? ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకొక ముఖ్యమంత్రి వ్యక్తి అని చెప్పేసి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిండు. ఆ తెలుగు జాతి ఆత్మగౌరవం కాదు, అది కమ్మ జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిండు. దానిలో భాగంగా అధికారులకు వచ్చిండు ఆ సినిమా ఇమేజ్ తోటి. 60 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ అమ్మాయితోటి సినిమాలు చేసినట్టు గొప్ప చరిత్ర ఎన్టీఆర్ది. ఇంకా చాలా కథలు ఉన్నాయి చెప్పాలంటే. ఇది ఎన్టీఆర్ చరిత్ర. ఎన్టీఆర్కు అంబేద్కర్కి పోలుస్తారనే. ఎన్టీఆర్ నక్క లాంటోడు, అంబేద్కర్ నాగలోకం లాంటోడు. ఆకాశమంతా ఎత్తైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్. అలాంటి వ్యక్తిని ఎన్టీఆర్తో పోలుస్తారా? ఇందిరాగాంధీ ఆమె ఈ దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప పాలకురాలు ఆమె. ఈ దేశంలో పాకిస్తాన్ లాంటి యుద్ధం కానీ, అమెరికా లాంటి వాళ్ళు మన దేశం పైన ఆధిపత్యం చెల్లిస్తుంటే గెట్అవుట్ అని చెప్పేసినటువంటి గొప్ప ధీరవనిత ఇందిరాగాంధీ. అలాంటి ధీరవనితతోటి ఎన్టీఆర్ను పోలుస్తావా? ఇదా ఇందిరాగాంధీని అవమానించినటువంటి ఎన్టీఆర్ను పోలుస్తారా? ఇదా మీరు చేసేటువంటి కామెంట్స్? వాళ్ళతో పోలుస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం గింత దిగజారాలా? ఓట్ల కోసం అంబేద్కర్, ఎన్టీఆర్ ఒకటే మాట్లాడతావా? ఓట్ల కోసం ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఒకటే మాట్లాడతావా? గిదా మీ యొక్క పరిపాలన? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. ఇదో బతుకు, నీదో కథ. ఏం బతుకు పడుతున్నావే? సీఎంగా అట్టనే ఫెయిల్ అయిపోయావు నువ్వు మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ మీయో బతుకులు, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ శ్రేణులారా, మీయో బతుకులా గిట్లా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు చీమునెత్తురు లేదా? మీ కాంగ్రెస్ రక్తం కాదా? కాంగ్రెస్ అసలు మీరు కాంగ్రెస్ కార్యకర్తలేనా? కాంగ్రెస్ కార్యకర్తలు గిట్లుంటారా? ఏం బతుకులో ఏందో అర్థం కాదు. అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతిరత్నాలట. ఇంకా నయ్యం పెట్టపోయారు. పక్కన చంద్రబాబు నాయుడు కూడా జాతిరత్నం పెట్టపోయారు. ఆయన కూడా భారతరత్న ఇవ్వాలని పెట్టపోయారు. అయిపోతుంది కదా. నెక్స్ట్ లోకేష్ కూడా పెడితే అయిపోగా పెట్టు. అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇక వాళ్ళ మనవాడు ఎవరైతే ఉన్నారో ఆయనే వాళ్ళు పెట్టి వీళ్ళందరూ జాతిరత్నం పెట్టపోయారు. అయిపోతుంది. ఇంత బాంచర్గిరి చేయాలన్నా ఒక ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంకా చంద్రబాబు మోచేతి నీళ్ళు రావడానికి ఇంకా బాంచర్గిరి చేయాలా? చంద్రబాబు వేసే ఇంకా కుక్క బిస్కెట్ కావాలన్నా నీకు? ముఖ్యమంత్రి అయినా సిగ్గుండాలి కొంచెమైనా.
ఏం బతికాయని నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదేశం, యుద్ధ సమయంలో ప్రధాని తొలగడం చూసాం. అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరా, ఎన్టీఆర్కు కులం ప్రాంత భాష లేదు. మరి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చిన ఇందిరా అన్నావు కదా, మరి ఎన్టీఆర్ ఎవరికి వార్నింగ్ ఇచ్చిండా? చంద్రబాబు నాయుడు వార్నింగ్ అది చెప్పపోయాను. చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిన చెప్తే అయిపో కదా. గీదా ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడట. బూ ఘోరం. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడచ్చా? ఆయన పేరుతో నకిలీ నేత ఉన్నారు. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ల చదివేట. మరి మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ల చదివి అయితే మరి ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట చెప్పాను. హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసింది చంద్రబాబే, చార్మినార్ కట్టింది చంద్రబాబే, గోల్కొండ కట్టింది చంద్రబాబే అని చెప్పాను. అయిపోతాయిగా. ఏం మనిషి నాకు అర్థం కాదు. ఫ్యూచర్ సిటీకి దిగ్గజ కంపెనీలు తెస్తాం, తీసుకురా. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నేతలు ఇవ్వాలి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. మహానాడు వేదికగా చంద్రబాబు తీర్మానం అట. ఇవ్వండి. ఏం చేసిండని ఈ దేశానికి చేసిన సేవ ఏంది? ఇవ్వండి భారతరత్న, అయిపోతుంది. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు.